తెలంగాణలో ధాన్యం సేకరణలో ప్రభుత్వం విఫలమైందని బీజేపీ ఆరోపించింది. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దళారులు అధికారుల మధ్య రైతులు విలవిల్లాడుతున్నారని, బీజేపీ యాత్ర చేసేంత వరకు ప్రభుత్వంలో కదలిక రాలేదు అన్నారు. కేంద్రం ధాన్యం తీసుకోవట్లేదని మంత్రులు అంటున్నారని, కేంద్రం ఎప్పుడు ధాన్యం తీసుకోదని, ధాన్యాన్ని రాష్ట్రమే సేకరించాలి అన్నారు కిషన్ రెడ్డి. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వము, రైస్ మిల్లర్లు, అధికారులు, దళారీల మధ్యలో తెలంగాణ రైతులు విలవిలలాడుతూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు, భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు యాత్ర చేసేంత వరకు ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు కూర్చున్నారు. మంత్రుల ఛాంబర్లో ఏసీ రూమ్లలో కూర్చున్నారే తప్ప ఈరోజు ప్రభుత్వం నుంచి ఎక్కడ వేసిన గొంగడి అన్నట్లుగానే ధాన్యం సేకరణలో నిర్లక్ష్యం వహించింది. మా పార్టీ గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు తిరుగుతున్నప్పుడు అప్పుడు ఈ ప్రభుత్వానికి చలనం వచ్చింది తప్ప అంతకుముందు ప్రకటనకు మాత్రమే పరిమితమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, రాష్ట్ర మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం లేదని. ఏ రోజు కూడా కేంద్ర ప్రభుత్వము ధాన్యం సేకరణ కేంద్రాల్లో ఉండదు. ధాన్యం సేకరించేటువంటి పని, బాధ్యత, వ్యవస్థ అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో అంశం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అమలు చేసేటువంటి ప్రక్రియలో ఈ ప్రభుత్వం దృష్టి లేదు. ఎంతసేపు ఆ మంత్రి ఎంత కమిషన్ తీసుకున్నాడు, ఈ మంత్రి ఎంత కమిషన్ తీసుకున్నాడు, ఆ మంత్రి ఎంత వెనకేసుకున్నాడు, ఈ మంత్రి ఎంత వెనకేసుకున్నాడు, మిగతా మంత్రులు మేమెట్లా వెనకేసుకోవాలి, ఇదే ఆలోచన తప్ప ఈ ప్రభుత్వానికి కనీసం మన తెలంగాణలో దొడ్డు బియ్యం వాడడం లేదు, మనం సన్న బియ్యం ఇస్తా ఉన్నాం. మరి దొడ్డు బియ్యం ఉత్పత్తి చేస్తున్నటువంటి రైతులకు సంబంధించినటువంటి మార్కెట్ ఎక్కడ ఉంటుంది, ఏ రకమైనటువంటి వంగడాలు, ఏ రకమైనటువంటి విత్తనాలు రైతులకు ఇవ్వాలి, ఏది ఉత్పత్తి జరిగితే అది ఇతర రాష్ట్రాల్లో కానీ ఇతర దేశాల్లో కానీ మార్కెట్ ఉంటుంది. ఎందుకంటే అదృష్టమో దురదృష్టమో కానీ దేశంలో ఏ గోడౌన్లో కూడా ఒక బస్తా వేయడానికి కూడా స్థలం లేదు.